जय हो। లక్ష్యం స్వచ్ఛంగా ఉంది, ఆశయం ఆదర్శంగా ఉంది, ఆచరణ మాత్రం సవ్యంగా లేక వ్యర్థాల సమస్యగానే ములుగుతోంది. ఢిల్లీలో పర్యావరణహిత సామాజికవేత్త డాక్టర్ రూబీ మఖీజా ఈ సమస్యకు ప్రయోగాత్మక పరిష్కారం సూచించారు. వ్యర్థాలను ఆర్థిక వనరులుగాను మలిచారు. హస్తినా నగరపాలక సంస్థ కోసం ఆదర్శ నమూనాను సృష్టించారు. డాక్టర్ రూబీ మఖీజా దక్షిణ ఢిల్లీలో ఇప్పుడో సుప్రసిద్ధ వ్యక్తి, సంఘటిత శక్తి కూడా. ఆమె వృత్తిరీత్యా నేత్ర వైద్యురాలు, ప్రవృత్తి సామాజిక సేవ. వరసి ఈమె పర్యావరణహిత సామాజికవేత్త. ఢిల్లీలో చెత్త సేకరణ, తడి పొడి వ్యర్థాల నిర్వహణకు బుధవారం జన చైతన్యానికి వై వేస్ట్ వెడ్నెస్డేస్ ఫౌండేషన్ ను స్థాపించారు. స్వచ్ఛ సేవాంశాలపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యశాలకు హాజరైనప్పుడు దీనిపై ఆసక్తి పెరిగింది. దక్షిణ ఢిల్లీ నవజీవన్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పౌరులందర్నీ కదిలించారు. వ్యర్థాల నిర్వహణలో 100% ఫలితాలు సాధించారు. అలా ఈ రంగంలో రూబీ పయనం ఆరంభమైంది. Being a doctor by profession, వృత్తిరీత్యా నేను డాక్టర్ను. పారిశుద్ధ్య నిర్వహణ సవ్యంగా లేకపోతే ఏం జరుగుతుందో అవగాహన ఉంది. అధ్వాన్న పారిశుద్ధ్య నిర్వహణ అనేక వ్యాధులకు కారణమవుతుంది. వ్యర్థాల నిర్వహణ లోపాలతో అనర్థాలున్నాయి. ఉత్పాదకత తగ్గిపోతుంది. మనుషుల పని గంటలు పెరుగుతాయి. పనిభారం పెరుగుతుంది. ఆరోగ్య సంరక్షణ రంగంపై ఎంతో ప్రభావం చూపుతుంది. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం, పద్ధతిగా తడి పొడి చెత్త విభజన లాంటి చిన్న చిన్న పనులతో పరిస్థితిని చక్కదిద్దవచ్చని నా దృఢాభిప్రాయం. very strongly for. ఢిల్లీ నవజీవన్ విహార్ కాలనీ వాసుల సంక్షేమ సంఘం కార్యదర్శిగా డాక్టర్ రూబీ స్థానికులకు సుపరిచితురాలు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ టాస్క్ ఫోర్స్ సభ్యురాలు. సామాజిక శ్రేయంలో, సమస్యల పరిష్కారంలో ఈమె నిబద్ధత కనిపిస్తుంది. ప్లాస్టిక్ వ్యర్థాల తగ్గింపు, మార్కెట్లో పర్యావరణహిత ప్రత్యామ్నాయాల మెరుగుకు రూబీ మళ్లీ వాడుకునే బ్యాగ్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ప్రాజెక్టు వికల్ప్ను ప్రారంభించారు. ఈమె నేతృత్వంలో నవజీవన్ విహార్ కాలనీ చెత్త నిర్వహణలో 0 వేస్ట్ గ్రేడ్ను సాధించింది. వంటగది వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చారు. సంపద సృష్టికి బాట వేశారు. We started this pilot project in our colony. We went door to door. మేము మా కాలనీలో ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టును ప్రారంభించాం. చెత్తను సేకరించే వారు సహా ప్రతి ఒక్కరికి వ్యర్థాల విభజనపై ఇంటింటికి వెళ్లి శిక్షణ ఇచ్చాం. కొన్ని నెలల్లోనే మా కాలనీలో 100% వ్యర్థ విభజన చేశాం. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో సేంద్రియ ఎరువు తయారీతో పరిష్కారం సూచించాం. మా నవజీవన్ విహార్ కాలనీలో వంటింటి వ్యర్థాలన్నింటినీ ఇలాగే చేస్తున్నాం. గత ఏడాది మేము ఇలా 6 లక్షల కిలోగ్రాముల వ్యర్థాలను భూమిలో కలవకుండా కాపాడాం. We've saved close to 6 lakh kilograms of waste going to the landfill site. డాక్టర్ రూబీ కేవలం వ్యర్థాల విభజనకే పరిమితం కాలేదు. పర్యావరణ హిత సంచుల తయారీకి సేవలు విస్తరించాయి. వికల్ప్ బారో ఏ బ్యాగ్ పథకం కింద ఒక సంచిని అద్దెకి తీసుకోవచ్చు. కొన్ని ప్లాస్టిక్ లేదా పాలిథీన్ సంచుల్ని డిపాజిట్ చేస్తే ఇస్తున్నారు. ఇలా మహిళా స్వయం సహాయక సంఘాలకు మేలు జరిగింది. నవజీవన్ విహార్ కాలనీలో వ్యర్థ వస్తు సేకరణకు వారానికో రోజు ఈమె బృందం కదిలి వెళ్తుంది. వీటి సేకరణతో పేదల జీవనోపాధికి సహకరించింది. Vikalp in literal sense means an alternative. వికల్ప్ అంటే ప్రత్యామ్నాయం లేదా ఆప్షన్. ఈ ప్రాజెక్టు కింద మేము 50 దుకాణాలను ఎంచుకున్నాం. వాటిల్లో నూలు సంచులు ఉంచాం. దుకాణదారులకు విజ్ఞప్తి చేశాం. ఒక్కో సంచి 20 రూపాయలకు ఇవ్వవచ్చని చెప్పాం. అప్పుడు వినియోగదారుడు నేను ఈ బ్యాగ్ ఎందుకు కొనాలని వాదించవచ్చు, కొనకపోవచ్చు. అలాంటి వారి కోసం బదులు ఇచ్చే కార్యక్రమం. అలాంటి వారు 20 రూపాయల ధరావతు చెల్లించి బ్యాగ్ తీసుకెళ్లవచ్చు. తిరిగి తెచ్చిచ్చి ధరావతు సొమ్ము వెనక్కి తీసుకోవచ్చు. దీని అర్థం సంచిని బదులు తీసుకున్నట్లన్నమాట. It was borrowing a bag. ఇదో వృత్తి ఆర్థిక వ్యవస్థ తరహా. నవజీవన్ విహార్ రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ క్లుప్తంగా RRR వై వెడ్నెస్డేస్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటైంది. నవజీవన్ విహార్ వాసుల వినూత్న స్వచ్ఛతా కార్యక్రమాలకు ఎంతో గుర్తింపొచ్చింది. భారత ప్రభుత్వ స్వచ్ఛతా సర్వేక్షణ్ పురస్కారం లభించింది.
मैं ये कोशिश करती हूँ कि मेरी कॉलोनी में फूड वेस्ट ना हो। మా కాలనీలో ఇప్పుడు ఆహార వృధా అనేదే లేదు. ఆహార వ్యర్థాలన్నీ సేంద్రియ ఎరువుగా మారాలని నేను కోరుకుంటున్నాను. ఢిల్లీ నగరపాలక సంస్థ ఆహార వ్యర్థాల నిర్వహణపై మాకు అవగాహన కల్పించింది. అప్పుడు వారితో అసలు ఆహార వ్యర్థాలనేవే ఉండరాదన్నది మా కల అని అధికారులతో చెప్పాం. వారు మాకు మద్దతు పలికారు. మా కాలనీలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు హామీ ఇచ్చారు. तो उन्होंने भी हमें काफ़ी सपोर्ट किया और वो लोग भी हमारी कॉलोनी में रेगुलर बेसिस पे अवेयरनेस फैलाने के लिए आने लगे। డాక్టర్ రూబీ మఖీజా అభిరుచి, సామాజిక సుస్థిర జీవన శైలి, పర్యావరణ స్పృహ ఒక్క నవజీవన్ విహార్ వాసులకే పరిమితం కాలేదు. ఢిల్లీలోని అనేక వార్డుల్లో రూబీని స్ఫూర్తిగా తీసుకుని కార్యక్రమాలు చేపట్టారు. వినూత్న విధానాలు, సామూహిక కార్యాచరణ, వ్యర్థాల నిర్వహణ, సమర్థతా స్థిరత్వానికి నవజీవన్ విహార కృషి గీటురాయిగా నిలిచింది. Across the globe, close to 5 trillion plastic bags are used. విశ్వవ్యాప్తంగా ఏటా దాదాపు 5 ట్రిలియన్ల ప్లాస్టిక్ సంచులు ఉపయోగిస్తున్నారు. సగటున ఒక పాలిథిన్ సంచిని 12 నిమిషాలు మాత్రమే ఉపయోగిస్తారని అంచనా. మనం ఒక 100 సంచిని తీసుకువెళ్లినట్లయితే ఏటా 500 ప్లాస్టిక్ సంచులను ఆదా చేయవచ్చు. 20,000 to 40,000 plastic bags in his or her lifetime. ఢిల్లీ నవజీవన్ విహార్ కాలనీ సంక్షేమ సంఘం గత 4 ఏళ్లలో 5 లక్షల టన్నుల వంటగది వ్యర్థాలు భూమిలోకి వెళ్లకుండా కాపాడింది. కాలనీ ఏటా 12 టన్నుల సేంద్రియ ఎరువుని ఉత్పత్తి చేస్తోంది. కార్మికులకు ప్రయోజనం చేకూరుతోంది. పర్యావరణ హిత చొరవలను ప్రోత్సహిస్తోంది. What are we leaving for our future generation, for our children, for our grandchildren? మనం మన భావితరాలకు, పిల్లలకు, మనవళ్లకు ఏం మిగుల్చుతున్నాం? ఒక బిడ్డకు సుస్థి చేస్తే ఇంటిల్లిపాది తల్లడిల్లుతారు. కోలుకునే వరకు అందరూ ఆ బిడ్డ చుట్టూనే ఉంటారు. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి, మనమిప్పుడు అలాంటి పిల్లల కోసం ఏమి మిగిల్చాం? వారిని మురికి వాతావరణంలోనే ఉంచుతున్నాం. అందువల్ల పచ్చదనం, పరిశుభ్రత కోసం మనవంతు కృషి చేద్దాం. To do our bit to make this environment cleaner and greener.